ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా ఎంతో మంది యువతకు, ముఖ్యంగా మన జెన్జీ టెక్కీలకు అదొక డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఆ కలలో ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద అనుబాంబు పడింది. అవును, మీరు వింటున్నది నిజమే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ కాదు, ఇది ఇవాల్టి పక్కా ఫ్యాక్ట్. ఇకపై అమెరికా వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అన్న పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచే ప్రతిపాదనను అమెరికా తెరపైకి తెచ్చింది. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 84 లక్షల రూపాయల పైమాటే. ఒకసారి ఊహించుకోండి, కేవలం వీసా కోసమే 84 లక్షలు కట్టాలంటే ఇది సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏ రేంజ్ లో శరాఘాతం కాబోతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఫీజులతో పోలిస్తే ఇది ఆకాశాన్ని అంటడమే కాదు, అంతకు మించి. ఈ వార్త బయటకు రాగానే భారతీయ ప్రొఫెషనల్స్ లో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్న వారిలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ అండ్ డ్రకోనియన్ మెజర్, అంటే మునుపెన్నడూ లేని అత్యంత కఠినమైన చర్య. అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. స్థానిక అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు దక్కాలనే అమెరికా ఫస్ట్ విధానాన్ని బుల్లెట్ వేగంతో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. మరి ఈ పెరిగే ఫీజుల భారం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు భరిస్తాయా, లేక ఉద్యోగుల ప్యాకేజ్లో కోత విధిస్తాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ కంపెనీలు ఈ 84 లక్షల వీసా ఫీజును భరించడానికి వెనుకడుగు వేస్తే మన వాళ్లకు అమెరికా ఆఫర్లు రావడం దాదాపు గగనమే అవుతుంది. అడ్వాన్స్ స్కిల్స్ పెంచుకొని అమెరికా వెళ్దామనుకునే మిడిల్ క్లాస్ టెక్కీల ఆశలపై ఇది పూర్తిగా నీళ్లు చల్లినట్లే. ఈ రూల్ కనుక ఫైనల్ గా పాస్ అయితే ఇక అమెరికా వెళ్ళడం అనేది సామాన్యుల వల్ల కాదు. మరి ఈ నిర్ణయంపై మన గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. అమెరికా ఎంతో మంది యువతకు, ముఖ్యంగా మన జెన్జీ టెక్కీలకు అదొక డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఆ కలలో ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద అనుబాంబు పడింది. అవును, మీరు వింటున్నది నిజమే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ కాదు, ఇది ఇవాల్టి పక్కా ఫ్యాక్ట్. ఇకపై అమెరికా వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అన్న పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచే ప్రతిపాదనను అమెరికా తెరపైకి తెచ్చింది. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 84 లక్షల రూపాయల పైమాటే. ఒకసారి ఊహించుకోండి, కేవలం వీసా కోసమే 84 లక్షలు కట్టాలంటే ఇది సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏ రేంజ్ లో శరాఘాతం కాబోతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఫీజులతో పోలిస్తే ఇది ఆకాశాన్ని అంటడమే కాదు, అంతకు మించి. ఈ వార్త బయటకు రాగానే భారతీయ ప్రొఫెషనల్స్ లో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్న వారిలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ అండ్ డ్రకోనియన్ మెజర్, అంటే మునుపెన్నడూ లేని అత్యంత కఠినమైన చర్య. అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. స్థానిక అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు దక్కాలనే అమెరికా ఫస్ట్ విధానాన్ని బుల్లెట్ వేగంతో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. మరి ఈ పెరిగే ఫీజుల భారం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు భరిస్తాయా, లేక ఉద్యోగుల ప్యాకేజ్లో కోత విధిస్తాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ కంపెనీలు ఈ 84 లక్షల వీసా ఫీజును భరించడానికి వెనుకడుగు వేస్తే మన వాళ్లకు అమెరికా ఆఫర్లు రావడం దాదాపు గగనమే అవుతుంది. అడ్వాన్స్ స్కిల్స్ పెంచుకొని అమెరికా వెళ్దామనుకునే మిడిల్ క్లాస్ టెక్కీల ఆశలపై ఇది పూర్తిగా నీళ్లు చల్లినట్లే. ఈ రూల్ కనుక ఫైనల్ గా పాస్ అయితే ఇక అమెరికా వెళ్ళడం అనేది సామాన్యుల వల్ల కాదు. మరి ఈ నిర్ణయంపై మన గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. అమెరికా ఎంతో మంది యువతకు, ముఖ్యంగా మన జెన్జీ టెక్కీలకు అదొక డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఆ కలలో ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద అనుబాంబు పడింది. అవును, మీరు వింటున్నది నిజమే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ కాదు, ఇది ఇవాల్టి పక్కా ఫ్యాక్ట్. ఇకపై అమెరికా వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా
అన్న పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచే ప్రతిపాదనను అమెరికా తెరపైకి తెచ్చింది. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 84 లక్షల రూపాయల పైమాటే. ఒకసారి ఊహించుకోండి, కేవలం వీసా కోసమే 84 లక్షలు కట్టాలంటే ఇది సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏ రేంజ్ లో శరాఘాతం కాబోతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఫీజులతో పోలిస్తే ఇది ఆకాశాన్ని అంటడమే కాదు, అంతకు మించి. ఈ వార్త బయటకు రాగానే భారతీయ ప్రొఫెషనల్స్ లో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్న వారిలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ అండ్ డ్రకోనియన్ మెజర్, అంటే మునుపెన్నడూ లేని అత్యంత కఠినమైన చర్య. అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. స్థానిక అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు దక్కాలనే అమెరికా ఫస్ట్ విధానాన్ని బుల్లెట్ వేగంతో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. మరి ఈ పెరిగే ఫీజుల భారం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు భరిస్తాయా, లేక ఉద్యోగుల ప్యాకేజ్లో కోత విధిస్తాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ కంపెనీలు ఈ 84 లక్షల వీసా ఫీజును భరించడానికి వెనుకడుగు వేస్తే మన వాళ్లకు అమెరికా ఆఫర్లు రావడం దాదాపు గగనమే అవుతుంది. అడ్వాన్స్ స్కిల్స్ పెంచుకొని అమెరికా వెళ్దామనుకునే మిడిల్ క్లాస్ టెక్కీల ఆశలపై ఇది పూర్తిగా నీళ్లు చల్లినట్లే. ఈ రూల్ కనుక ఫైనల్ గా పాస్ అయితే ఇక అమెరికా వెళ్ళడం అనేది సామాన్యుల వల్ల కాదు. మరి ఈ నిర్ణయంపై మన గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. అమెరికా ఎంతో మంది యువతకు, ముఖ్యంగా మన జెన్జీ టెక్కీలకు అదొక డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఆ కలలో ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద అణుబాంబు పడింది. అవును, మీరు వింటున్నది నిజమే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ కాదు, ఇది ఇవాల్టి పక్కా ఫ్యాక్ట్. ఇకపై అమెరికా వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అన్న పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచే ప్రతిపాదనను అమెరికా తెరపైకి తెచ్చింది. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 84 లక్షల రూపాయల పైమాటే. ఒకసారి ఊహించుకోండి, కేవలం వీసా కోసమే 84 లక్షలు కట్టాలంటే ఇది సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఏ రేంజ్ లో శరాఘాతం కాబోతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న ఫీజులతో పోలిస్తే ఇది ఆకాశాన్ని అంటడమే కాదు, అంతకు మించి. ఈ వార్త బయటకు రాగానే భారతీయ ప్రొఫెషనల్స్ లో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్న వారిలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ అండ్ డ్రకోనియన్ మెజర్, అంటే మునుపెన్నడూ లేని అత్యంత కఠినమైన చర్య. అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. స్థానిక అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు దక్కాలనే అమెరికా ఫస్ట్ విధానాన్ని బుల్లెట్ వేగంతో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. మరి ఈ పెరిగే ఫీజుల భారం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు భరిస్తాయా, లేక ఉద్యోగుల ప్యాకేజ్లో కోత విధిస్తాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ కంపెనీలు ఈ 84 లక్షల వీసా ఫీజును భరించడానికి వెనుకడుగు వేస్తే మన వాళ్లకు అమెరికా ఆఫర్లు రావడం దాదాపు గగనమే అవుతుంది. అడ్వాన్స్ స్కిల్స్ పెంచుకొని అమెరికా వెళ్దామనుకునే మిడిల్ క్లాస్ టెక్కీల ఆశలపై ఇది పూర్తిగా నీళ్లు చల్లినట్లే. ఈ రూల్ కనుక ఫైనల్ గా పాస్ అయితే ఇక అమెరికా వెళ్ళడం అనేది సామాన్యుల వల్ల కాదు. మరి ఈ నిర్ణయంపై మన గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.